నిజాయితీ గల ప్రతి ఓటరు చెప్పాల్సినటువంటి సమాధానం ఇది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా ప్రజలు దేన్ని అంగీకరిస్తారు? 1 మావిగన్, 2 అమరావతి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. అటు వైసీపీ పార్టీ పెద్దలు, ఇటు టీడీపీ పార్టీ పెద్దలు, జనసేన పార్టీ పెద్దలు, నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ వరకు ఈ వీడియో వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి ఏది రాజధాని కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయంగానే అర్థమైపోవాలి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. మావిగన్‌నే ఏపీకి రాజధాని అనేటువంటి నినాదంతోనే మేము ఎన్నికలకి వెళతాము అని జగన్ ప్రకటించినటువంటి 24 గంటలు అవ్వకుండానే వైసీపీకి కొన్ని గట్టి చావు దెబ్బలు తగులుతున్నాయి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో స్ట్రాంగ్ చర్చ ఒకటి ఇప్పటికీ మొదలైందని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే తాడేపల్లి ప్రెస్ మీట్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించినటువంటి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల యొక్క కలయిక అజెండాతోనే వచ్చే ఎన్నికలకు మేము వెళ్తాము అని ఒక సంచలన ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి కావాలంటే కూటమికి, తక్కువ ఖర్చుతో కూడినటువంటి మావిగన్ కావాలంటే వైసీపీకి ఓటు వెయ్యాలి అంటూ ఆయన ఒక స్ట్రాంగ్ సవాల్ని కూడా విసరడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి 24 గంటలు కూడా గడవక ముందే వైసీపీ పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి జ్వాలలు లేగుతున్నాయని, కొందరు కీలక నేతలు పార్టీని ఆ ప్రాంతకు సంబంధించిన వాళ్ళు వదిలేసే అవకాశాలు ఉన్నాయని ఎస్పెషల్లీ వైజాగ్ ప్రాంత ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తున్నారు కార్యకర్తలు అంటున్నారు. జగన్ ప్రకటన చేసిన వెంటనే పార్టీకి షాక్ గట్టిగా తగిలే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో 3 రాజధానుల నినాదం వల్ల ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటూ కొత్త పల్లవి జగన్ అండుకోవడం వల్ల మిగిలిన ప్రాంతాల నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది అని టీడీపీ అనుకూల మీడియాలో చాలా స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త ప్రతిపాదన వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినటువంటి కొందరు కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని, ఇన్నాళ్ళు వైజాగ్ అని ఇలా ఎందుకు అంటారు జగన్, సో మేము పార్టీని వదిలేస్తాం అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారని, త్వరలోనే వాళ్ళు రాజీనామా చేసి కూటమికి వెళ్ళిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి వర్సెస్ మావిగన్ పోరు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవడం వల్ల మిగతా ప్రాంతాల్లో కేడరు చల్లా చెదరయ్యేటువంటి అవకాశం ఉందనే డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్ల ప్రకారం ఈ మావిగన్ ప్రకటన వచ్చిన తర్వాత కొందరు సీనియర్ నేతలు అంతర్గత సమావేశాలు ఇప్పటికే వాళ్ళు పెట్టుకున్నారని, పార్టీ అధిష్టానం తమ ప్రయోజనాలు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటోందనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చెప్పి ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్ర నేతలు ఒక్కసారిగా మావిగన్ తెర మీదకి రావడంతో షాక్కు గురయ్యారనే మాట వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సవాలు విస్తున్నటువంటి 24 గంటలను ఇలాంటి అసమ్మతి రాగాలు వినిపించడం అనేది వైసీపీకి త్వరలో ఇది ఒక మావిగన్ ఛాలెంజ్, ఒక చావు దెబ్బగా మారచ్చు అంటున్నారు. అయితే ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి ఏంటి అనేది చెప్పలేం. కానీ ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇది చాలా పెద్ద పాజిటివ్ అవుతుందని, వైసీపీకి చావు దెబ్బ అయి తీరుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు.